మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఈ మాట చెప్తూ ఒకరినొకడు ఆదరించుకోండి. ఎందుకో తెలుసా? నిరీక్షణ లేని ఇతరుల్లాగా మీరు దుఃఖించొద్దు. ఒక కారణం ఉంది. ప్రభు వచ్చినప్పుడు మరి మనకంటే ముందు నిద్రించిన వారిని ఆయన తన వెంట పెట్టుకుని తీసుకుని వస్తాడు. ఆ మీదట సజీవులమైన మనమందరము కూడా ప్రభు దగ్గరికి ఎత్తబడతాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ వంతులో మనం తప్పకుండా జోసఫ్ అయ్య గారిని చూస్తామని విశ్వాసంతో ప్రభును స్తుతిద్దాం. ఏడవవద్దు అని బైబిల్ చెప్పలేదు. ఎలా చెప్పిందంటే నిరీక్షణ లేని ఇతరులాగా దుఃఖించొద్దు. బయట వారికి చనిపోతే ఆ వ్యక్తి ఏమవుతాడో తెలియదు. దేవుని పిల్లలు చనిపోతే ఆ మరణం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది, వారు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడుంటారన్న నిరీక్షణ మనకుంద గనుక దైవజనులు జోసఫ్ అయ్య గారిని మరొక దినాన మనందరం కలవబోతున్నామని నిశ్చయత నిరీక్షణతో ప్రభును స్తుతిద్దాం.